కొందరు హీరోలకు తెలుసో తెలియకో ఓ ఇమేజ్ వచ్చేస్తుంది. దుల్కర్ సల్మాన్ కి కూడా తెలుగులో అలాంటి ఇమేజే ఉంది. ఆయనతో ఏ హీరోయిన్ నటించినా తప్పక పేరు తెచ్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఆయన పక్కనుంటే హీరోయిన్లు స్క్రీన్ మీద మరింతగా గ్లోరిఫై అవుతారన్నది ఇండస్ట్రీలో ఉన్నమాట. సీతారామంలో మృణాల్ ఠాకూర్ కి కూడా అంతే స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇన్ఫాక్ట్ సీతారామం జంటని మళ్లీ వెండి తెర మీద చూడాలని కోరుకున్న వారు కోకొల్లలో. అంతగా మెప్పించింది దుల్కర్ మృణాల్ కెమిస్ట్రీ. రీసెంట్ గా లక్కీ భాస్కర్ లోనూ మీనాక్షి చౌదరికి అలాంటి ఫెసిలిటీ కల్పించారు దుల్కర్. వారిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. ప్రతి సన్నివేశంలోనూ ఒకరిని మించి మరొకరు న్యాచురల్ గా నటించారు. త్వరలోనే ఇలాంటి ఛాన్స్ పూజా హెగ్దేకి రాబోతుందన్నది ఫిల్మ్ నగర్ న్యూస్. ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకుంటున్నారట. అదే జరిగితే చాన్నాళ్లుగా తెలుగులో రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్న పూజా హెగ్దేకి జబర్దస్త్ ఛాన్స్ అవుతుందంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్.